మీ అందరికీ సర్ప్రైజ్ ఇద్దామని మీకు చెప్పకుండానే వీళ్ళని తీసుకొచ్చాను బావా. చెప్పండి. మొన్న మీరంతా విజయవాడ ఫంక్షన్కి వచ్చారు కదా, అప్పుడు మీ అమ్మాయి వేదాన్ని చూసాం. ఫంక్షన్లో అందరూ వీళ్ళమ్మాయిని చూస్తుంటే మేం మాత్రం మీ అమ్మాయిని చూస్తూ ఉండిపోయాం. మహాలక్ష్మిలా ఉంది. మాకే కాదండి, ఆ ఫంక్షన్కి వచ్చిన మా అబ్బాయి కూడా మీ అమ్మాయి బాగా నచ్చింది. మా వాడు అమెరికాలో సెటిల్ అయ్యాడు. ఇక మా ఆస్తిపాస్తుల గురించి సుధాకర్ మీకు చెప్పాడు కదా. ఎప్పుడు పెళ్లి టాపిక్ ఎత్తినా మా వాడెప్పుడు పెళ్ళొద్దనేవాడు. కానీ మీ అమ్మాయిని చూసిన తర్వాత పెళ్ళెప్పుడు అంటున్నాడు. వీళ్ళు నాకు చాలా ఏళ్లుగా తెలుసు బావా. చాలా మంచి కుటుంబం. అబ్బాయి కూడా చాలా బాగుంటాడు. మన వేదకి ఈడు జోడు. ఈ సంబంధం చేస్తే మన అమ్మాయి కూడా సుఖపడుతుంది. అందుకే వెంట పెట్టుకుని వచ్చాను. ఏమంటావు? ముందు కాఫీ తీసుకోండి, కూర్చోండి. తీసుకోండి. నాకొద్దక్క, వీళ్ళకివ్వు. తీసుకోండి. తమ్ముడు, నువ్వు ఒకసారి నాతో రా. మీరు కూడా రండి. సుధాకర్ ఉండండి, ఇప్పుడే వస్తాను. ఒక నిమిషం. అల్లుడు చెప్పే అల్లుడు. నువ్వు ఆగుమా, అందరి ముందు ఎలా చెప్పను? అత్తయ్య వాళ్ళని ఎందుకో మాట్లాడడానికి పక్కకి తీసుకెళ్ళింది కదా. వచ్చిన తర్వాత ఆవిడేం మాట్లాడుతుందో చూసి అప్పుడు మాట్లాడతాను. అన్నపూర్ణ, ఇంటికి వచ్చిన వాళ్ళని హాల్లో కూర్చోబెట్టి ఏం మాట్లాడాలని పక్కకి తీసుకొచ్చావు? ఏంటక్కా? బుద్ధుందరా నీకు? ఏమైందక్కా? వేదకి సంబంధం చూస్తున్నాను మాతో ఒక్క మాట అయినా చెప్పాలి కదా. చెప్ప పెట్టకుండా ఇలా పెళ్లి వాళ్ళని ఇంటికి తీసుకొస్తావా? వాడు తీసుకొచ్చింది మంచి సంబంధమే అంటున్నాడు కదా. కాదనట్లేదండి. వాళ్ల మాట తీరు అది చూస్తుంటే చాలా పద్ధతి గల కుటుంబం వాళ్లే అనిపిస్తున్నారు. పైగా ఆ అబ్బాయి కూడా అమెరికాలో సెటిల్ అయ్యాడంట. అది కూడా సంతోషమే. మరి ఇంకేంటి? ఇంకేంటంటే ఏంటండి, ఇంట్లో సొంత మేనల్లుడిని పెట్టుకుని మనమ్మాయిని బయట వాళ్ళకి ఎలా ఇస్తామండి? మనమ్మాయ అది నా కడుపున పుట్టకపోవచ్చు, కానీ మీ ద్వారా అది నాకు కూతురే కదా. వేదకు అమెరికా సంబంధం చూడడం గొప్పే కావచ్చు, కానీ మనకి మన నిర్ణయం తీసుకుంటే నిర్మలేమనుకుంటుంది? కూతురికి డబ్బున్న సంబంధం రాగానే నా కడుపున పుట్టిన నా కొడుకుని మర్చిపోయాడు మా అన్నయ్య అని తను అనుకుంటే? సారీ అక్క, మన వేద కారణంగా నా ప్రాణాలు దక్కాయి. దానికి బదులుగా ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకున్నాను, కానీ బాలు విషయమే మర్చిపోయాను నేను. నువ్వేంటి, నేను కూడా మర్చిపోయాను. తెల్లారు లేచిన దగ్గర నుంచి నా మేనల్లుడు అంటూ 100 సార్లు తలుచుకుంటాను వాణ్ణి, 100 సార్లు పిలుస్తుంటాను వాణ్ణి. అమెరికా సంబంధం అనేసరికి వాడి విషయమే మర్చిపోయాను. అసలు నువ్వు చాలా బాగా ఆలోచించావన్నప్పుడున్నా. అక్క, ఏదో తొందరపాటులో వాళ్ళని తీసుకొచ్చాను. మీరేం బాధపడక్కర్లేదు. వాళ్ళకి నేను ఏదో చెప్పి మేనేజ్ చేస్తాను. ఆగు, ఈ తొందరపాటే తగ్గించుకో. వేద విషయంలో నిర్మల వాళ్ళు ఏమనుకుంటున్నారో, అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటో మనకి తెలియదు కదా. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి ఏం చెప్పాలో అనేది ఆలోచిద్దాం. నువ్వు వెళ్ళి వాళ్ళతో మామూలుగా మాట్లాడుతూ ఉండు. సరే అక్క. యాండి, మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి నిర్మల వాళ్ళని తీసుకొస్తాను. సరే. ఏంటి ఇంటి ముందు ఇన్ని కార్లున్నాయి? ఎవరొచ్చుంటారు? అమ్మా, అమ్మా, ఇట్రా. ఏంటే? అబ్బా, ఏంటే? అమ్మా, ఎప్పుడు లేని ఆ ఇంటి ముందు ఎన్ని కార్లున్నాయో చూడు. నన్నడిగితే నాకేం తెలుసే? నేను కూడా ఇప్పుడే కదా చూస్తున్నాను. అయినా ఆ ఇంటి గురించి నువ్వు అడుగుతున్నావేంటి? అది మా నాన్నెల్లు కాబట్టి అడుగుతున్నాను. ఏ, నేను తెలుసుకోకూడదా?
ఎవరో మీ నాన్నగారిని కలుసుకోవడానికి వచ్చుంటారులే. అంతేనంటావా అమ్మా? లేకపోతే ఎవరో పెళ్లి వాళ్ళు వచ్చుంటారులేవి. పెళ్లి వాళ్ళ? ఎవరికి పెళ్లి? మీ నాన్నకే. ఇంకో పెళ్లి చేస్తావా ఏంటి? అమ్మా చూకులేకమ్మా. లేకపోతే ఏంటి? ఆ ఇంట్లో పెళ్లిడికొచ్చిన వాళ్ళు లేరా ఏంటి? బాలు ఉన్నాడు కదా, వాడికేదో సంబంధం వచ్చుంటుంది. వాడికి పెళ్ళేంటమ్మా? పెళ్ళంటావేంటి? ఏ వాడు పెళ్లి చేసుకోకూడదా? నీకు వాడికి ఎలాగో పడదు కదా, ఇలాగే వాడు ఉండిపోవాలా ఏంటి? అందుకే సంబంధాలు చూస్తున్నారేమో. అమ్మా నీకు తెలిసి తెలియకుండా ఏదేదో చెప్పేకమ్మా. నువ్వు వెళ్ళు. అనవసరంగా నిన్ను అడిగానమ్మా. ఒకవేళ అమ్మ చెప్పినట్టుగానే నిజంగా బాలుకి సంబంధం వచ్చి ఉంటుందా? బబ్లు, బబ్లు వస్తున్నా అక్క. ఇట్రా. ఏంటక్క? రే, ఆ ఇంటికి ఎవరొచ్చారో, వాళ్ళు ఎవరో, ఎందుకు వచ్చారో వెళ్ళి కనుక్కొని రాపో. అయ్యో నేను చదువుకోవాలక్క. ఓవర్ యాక్షన్ చేయకురా, వెళ్ళు. 10 రూపాయలు ఇస్తానరా. అయితే ఓకే. వేదాన్ని కోడలుగా చేసుకోవాలా? అమ్మో, ఆ పిల్ల నా కోడలైతే తెల్లారి లేచినప్పటి నుంచి అరుగు మీద కూర్చొని దారిన పోయే వాళ్ళందర్నీ పిలిచి సొల్లు కబుర్లు చెప్పడం, చెట్టు కింద కూర్చొని పేకాడ్డం తప్ప వేరే ఏదైనా పని చేస్తున్నారా మీరు? తీయండి గుంజీలు, తీయండి. అన్నపూర్ణనే మనం మేనేజ్ చేయలేకపోతున్నాం. ఆ పిల్ల మరీ కొంచెం అమ్మో, మనం డీల్ చేయలేం. బావా, దీని గురించి మా ఇద్దరిని పిలవడం ఏంటో, మాతో డిస్కస్ చేయడం ఏంటో నాకేం అర్థం కావట్లేదు బావా. అది కాదన్నయ్య. ఓకేనమ్మా, ఏదో కర్టసీ కోసం పిలిచారు, నేను అర్థం చేసుకోగలను. వేదాన్ని మా ఇంటి కోడలను చేసుకోవాలని ఆలోచన లేదు మాకు. పైగా అమ్మా, మేనరికాలు చేసుకుంటే పుట్టబోయే పిల్లలకి ఏదో అవుతుందంట. ఎక్కడో చదివినట్టు గుర్తు నాకు. వేద అంటే నాకెంత ఇష్టమో మీకు తెలుసు కదా. చిన్నప్పటి నుంచి దాన్ని నా కోడలనే అనుకుంటున్నాను.